स्तुता मया भरता वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् ఓం శాంతి 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 ఓం. నేను ఎవరిని ప్రకరణము శీర్షిక గురించి చెప్పలేకపోతున్నారు. స్త్రీ పురుష శరీరం నుంచి రావడం, పంచమహాభూతాల నుంచి రావడం, చనిపోవడం, ఇదంతా చెప్తున్నారు. కానీ నేను ఎవరిని అనేది స్పష్టంగా కావాలి, అది చెప్పలేకపోతున్నారు. భాగ్యలక్ష్మి అమ్మగారు, సువర్చలమ్మ గారే కొంతవరకు స్పష్టీకరించారు. ముని గారు ఎక్కడెక్కడో పోతున్నారు. మరి ప్రభాకర్ గారిది కూడా వస్తలే. శ్యామలయ్య గారు అయితే దూరం వెళ్ళిపోతున్నారు. సూటిగా రావాలి విషయం. సూటిగా వచ్చినప్పుడే రహస్యం అనేటువంటిది వ్యక్తమవుతుంటది. బాన్సువాడ అమ్మ భాగ్యలక్ష్మి గారు చెప్పడం ముఖ్యం కాదు. మీరెవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, అది కూడా చెప్పాలి. ఆర్య సమాజం పేరు రావాలి, మీ ఊరు పేరు, మీ పేరు చెప్పిన తర్వాత పరిచయం ఇచ్చి చెప్పాలి. సందేహము నిన్నటి ప్రకరణములో అంతర్యామి పరమేశ్వరుని అంతటా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు బాన్సువాడ ఆర్య సమాజం నుంచి పుష్పమ్మ గారు అడుగుతున్నారు ఏంటంటే, విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు, మరి విగ్రహం పూజ నా తస్య ప్రతిమా అస్తి అని చెప్పేసి సపర్యగా చుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం అని చెప్పేసి పరమేశ్వరునికి రూపం లేదు, ఆకృతి లేదు, నరనాడులు యొక్క అస్థిపంజరం ఏమీ లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అటువంటి భగవంతుణ్ణి మరి విగ్రహంలో ఉన్నాడు కాబట్టి విగ్రహం పూజ చేయొద్దు అని వేదమంత్ర ప్రమాణం, వైదిక సిద్ధాంతం చెప్తుంది. మరి ఎలా భగవంతుని యొక్క పూజ అనేటువంటిది ఎలా చేయకుండా ఆపడం అంటున్నారు. వారి ప్రశ్నలోనే సమాధానం ఉంది. ప్రశ్నలో సమాధానం ఏంటంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడు, కాబట్టి విగ్రహ పూజ చేస్తే తప్పేంటి అనేటువంటిది ప్రతిపక్షం, వైదిక ఇతరుల పౌరాణికంలో వాళ్ళ ప్రశ్న. అమ్మగారు అడిగేది ఏంటంటే, విగ్రహ పూజ చేయకూడదు కదా, మరి దాన్ని ఎలా ఆపాలి అని. వారి ప్రశ్నలో సమాధానం ఏంటంటే, అంతటా ఉన్నాడు అని అన్నప్పుడు విగ్రహాన్ని చూస్తున్నటువంటి వారిలో ఉన్నాడు, విగ్రహాన్ని చూస్తున్న కళ్ళలో ఉన్నాడు, అది విగ్రహాన్ని కడిగే నీళ్ళలో ఉన్నాడు, కడిగేటప్పుడు ఆ విగ్రహం నుండి తొలగిపోతున్నటువంటి ఆ యొక్క మాలిన్యంలోనూ ఉన్నాడు, నిన్నటి వాడిపోయిన పువ్వులు తీసేసేటప్పుడు ఆ పువ్వుల్లోనూ ఉన్నాడు, పెట్టేటువంటి పసుపు కుంకుమ దాంట్లోనూ ఉన్నాడు, కొట్టేటువంటి కొబ్బరికాయలోనూ ఉన్నాడు, వెలిగించే అగరబత్తిలోనూ ఉన్నాడు. ఎక్కడ లేడు దేవుడు, అంతటా ఉన్నాడు, అణువణువున నిండి ఉన్నాడు అని అన్నప్పుడు కడిగి శుభ్రం చేస్తున్నటువంటి ఆ నీళ్లను ఎక్కడైతే పడేస్తున్నారో ఆ నీళ్లలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా, మరి అవెందుకు పడేయాలి? ఎక్కడైతే భగవంతుడు ఈ యొక్క వృక్షముల మీద పుష్పాలు వెలిగింపజేసి పరిమళాన్ని వెదజల్లుతున్నాడు కదా, మరి ఆ యొక్క పుష్పాలను తీసేస్తున్నప్పుడు తీసేటువంటి ఆ పువ్వులలో ఉన్నాడు, చెట్టు మీద విరబూసినటువంటి ఆ పువ్వులలో ఉన్నాడు, విరబూసి ఇంకొంత జీవితం ఉన్నటువంటి ఆ పువ్వులను చెట్టు నుంచి తెంపుతున్నారు, నిన్న పెట్టినటువంటి పువ్వులు వాడిపోయాయని చెప్పేసి తీసి పడేస్తున్నారు. మరి తీసి పడేసే దాంట్లో కూడా ఉన్నాడు, ఆ చెట్టు మీద విరబూసినటువంటి పువ్వులోనూ ఉన్నాడు. మరి ఆ రెండు చోట్ల నుంచి అవమానపరుచుకుంటూ తీసుకొస్తున్నారు ఆ పువ్వును. ఒకటేమో విగ్రహం నుంచి వెళ్ళి తీసేస్తున్నారు, ఇంకొకటి చెట్టు నుంచి తీసుకొస్తున్నారు.
పసుపు, కుంకుమ అనేటువంటి దాంట్లో కూడా ఉన్నాడు కదా! వెలిగించేటువంటి అగరబత్తిలో సూరేటువంటి పొగలో ఆహ్, రాలేటువంటి విభూతిలో ఉన్నాడు గదా! కొబ్బరికాయ తీసేసేటువంటి పొట్టులో కూడా ఉన్నాడు గదా! కొట్టేటువంటి ఆ కాయ రూపంలో దాంట్లోను కూడా ఉన్నాడు గదా! ప్రతి దాంట్లో ఉన్నప్పుడు అన్నింటిని పూజించాలి గాని, కొన్నింటిని మాత్రమే పూజించడం, ఒక వర్గంను మాత్రమే పూజించడం అనేటువంటిది. దేనిని పూజించడం జరుగుతుంది అనంటే, నాశనమయ్యేటువంటి వస్తువును పూజించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రమాణం ఏంటంటే, లేని వినాయకుడిని సృష్టించుకొని వ్య తీసుకొచ్చి 10 3, 5, 7, 11 రోజులు శ్రద్ధతోటి పూజలు చేసి, చివరికి విసర్జించడం. దేవుడు విసర్జించేటువంటి స్థాయిలో ఉన్నాడా? అంటే వారికి అంతవరకే అర్థమైంది. భగవంతుడు రూపాకృతిగా దాల్చినవాడు, కానీ విడనాడేవాడు. ఒక తల్లిని, తండ్రిని ఇంటి నుంచి వెళ్ళగొడితే, ఆశ్రమాలలో వదిలిపెట్టి వస్తే, ఫుట్‌పాత్‌లలో వేరే ఊరిలో బస్ స్టాండ్‌లో వదిలిపెట్టి వస్తే, తల్లి మనసు ఎంత బాధపడుతుంటది, చూసినటువంటి వాళ్ళు ఎంత నిందిస్తుంటారు. అదే విధంగా ఈ వినాయకుడిని విసర్జించడం. ఇది ఒక తమాషా. చిన్న పిల్లలు ఆడుకుంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళు చిన్న పిల్లలు అంటారు. మరి మీరేం జేస్తున్నారు? అనేటువంటిది ఆలోచించాలి. ఇది తప్పు. ఈ విగ్రహం రూపం అనేటువంటిది కంటికి కనబడే నిన్న లేనటువంటిది ఇవాళ తయారు జేసుకొని, వినాయక చవితికి ముందు లేనటువంటి ఆ విగ్రహాలను మనం తయారు జేసుకొని పెట్టుకొని, ఇప్పుడు నిమజ్జన సమయంలో విసర్జించడం. అంటే విసర్జించేటువంటి స్థాయికి మనం ఎదిగామా? ఆలోచించాలి. ఇదంతా ఒక వట్టి అజ్ఞానం. చిన్న పిల్లల బుద్ధి, అవికసిత బుద్ధి, అన్‌ఎడ్యుకేటెడ్ అని ఇంగ్లీష్‌లో అంటారు. భగవంతుడు నువ్వు రాయిలో ఉన్నటువంటి, ఆ చెక్కినటువంటి బొమ్మలో ఉన్నటువంటి, చేసినటువంటి ఆ మట్టిలో ఉన్నటువంటి ఆ భగవతత్వాన్ని చూసుకొని పూజించాలని ప్రయత్నిస్తున్నావు. నిన్ను, నిన్ను నువ్వు మంచి చేస్తున్నప్పుడు వద్దు బిడ్డ అని చెప్పేసి హెచ్చరించేటువంటి, మంచి చేస్తున్నప్పుడు ఆనందింపజేస్తున్నప్పుడు, పులకరింపజేస్తున్నప్పుడు, పరవశింపజేస్తున్నటువంటి ఆ పరమాత్మ మనతో పాటు ఉండి, మన జీవితం మనం ఏ రూపకంలో ఉన్నా, మన ఏ భాషలో ఉన్నా, ఏ ద్వీపంలో ఉన్నా, ఏ ఖండాంతరంలో ఉన్నా, మనకు మనకు అర్థమయ్యే భాషలో మనల్ని సమాధానపరిచి, మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోవడానికి ఈ దూతల రూపంలో పంపించి మన జీవితాన్ని సవరిస్తున్నటువంటి దేవుడు కనబడట్లేదా? హ్మ్. మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు గదా! మంచి జేసేటప్పుడు, చెడు జేసేటప్పుడు, మరియు మనకు ఈ యొక్క భగవంతుడు చెప్పేటువంటి భగవంతుడే అని మనము పట్టుకునే కంటే ముందు పురోహితుడిని పండుగల పేరుతో, సంస్కారాల పేరుతో మన దగ్గరికి ధర్మగురువుల పేరుతో, ఆధ్యాత్మిక ఉపన్యాసము, ధ్యానము, యోగం పేరుతో నేర్పించేటువంటి గురువుల మాధ్యమంగా మనల్ని సంస్కరించి తన చెంతకు పిలిపించుకోవడం ఇది కనబడట్లేదా? వినాయక చవితి అసలైనటువంటి రహస్యం తండ్రి యొక్క సేవ, తల్లిదండ్రుల యొక్క సేవ, పితృభక్తి అనేటువంటిది లింగ పురాణం. వినాయకుని పూజ ఎక్కడైతే పుట్టిందో దాని గురించి మనం తెలుసుకున్నాం. ఈ యొక్క వినాయక చవితి పంటలు పండనటువంటి గ్రీష్మ ఋతువులో తాగడానికి నీళ్లు లేనటువంటి బిక్కుమనేటువంటి ఆ యొక్క వేడికి తట్టుకోలేక ఊరి ప్రజలందరూ భగవంతుణ్ణి, శివుణ్ణి వేడుకుంటే అతను వినకపోతే దూషించే విధంగా, నీవు శ్మశానంలో ఉండి భస్మంలో భస్మాన్ని పూసుకొని శ్మశానంలో ఉండేటువంటి వాడికి నీకిద్దరెందుకు?
నీకు పార్వతి సరిపోతుంది. గంగని మా దాహం తీర్చడానికి, మా పంటలు పండించడానికి, మా కలలు నెరవేరడానికి గంగమ్మను బదులు శివయ్య అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటే, ఆ ప్రజల యొక్క ప్రార్థనలకు శివుడు కనికరించి ఆ గంగమ్మతోటి వర్షం కురిపిస్తే పంటలు బాగా పండితే, మా మొర విని మా పంటను పండించావు. ఈ పంటలో ఉండేటువంటి మొట్టమొదటి నైవేద్యం నీకే అర్పించాలి. నువ్వు రా అని చెప్పేసి కృతజ్ఞతా భావంగా ఆ శివుణ్ణి వేడుకొని మా నైవేద్యం స్వీకరించండి. మా పంటలో నుంచి మొట్టమొదటి ఆ ముద్ద మీకే. పంటలోంచి మొట్టమొదటి ముద్ద అన్నం ఏవేవైతే పంటలు పండాయో అవన్నీ మీకు మొదటగా నైవేద్యంగా సమర్పిస్తాము. రాండి స్వామి అని అంటే, నేను తపస్సులో ఉన్నాను, రావడం కుదరదు. నా తపస్సు భంగం అయితే నా జీవితమే వ్యర్థమవుతుంది కాబట్టి నేను రాలేను అని అంటే, లేదు మా మొర మీరు విన్నప్పుడు మేమంత నిష్ఠురకులమా, మేమంత కృతజ్ఞులమా, మాలో కృతజ్ఞతా భావం ఉంది. మీరు కోరినంతగా మేము చేయకపోవచ్చు, కానీ మాకు తోచినంతగా ఉడతా భక్తిగా మేమైతే మీకు కృతజ్ఞత తెలియజేయడం మా ధర్మం కాబట్టి రావాల్సిందే అని అంటే, అయితే నేను రాలేను, నా పిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళని అంటే, నేనొస్తా అని చెప్పేసి కుమారస్వామి, అయ్యప్ప మరియు వినాయకుడు వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమైతే, ప్రజలన్నారు, స్వామి మేము మాకు స్వామి ఒకరే, మిమ్మల్నే మేము ఆరాధిస్తుంటాం, మేము ఇద్దరిద్దరిని భరించలేము స్వామి, ఒక్కరే మాకు కావాలి అని అంటే, సరే అప్పుడు శంకరుడు ఏమంటాడంటే, మన ఊరు చుట్టూ ఉన్నటువంటి ఈ 7 నదులలో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తుంటారో వారే వెళ్ళగలరు అని చెప్పేసి పిల్లలకి ఇద్దరికి చెప్పేసరికి ఇది అయ్యప్ప స్వామి నెమలి వాహనం మీద తుర్రమని ఎగిరిపోయాడు తొందరగా. ఇక వినాయకుడు ఒకటేమో శరీరం పెద్దది, మరొకటి ఈ యొక్క ఎలక వాహనం ఉండడం వల్ల అతను నేను ఎంత పరిగెత్తినా నేను భూమి మీద పరిగెత్తాలి. కుమారస్వామి అయితే ఎగిరిపోయిండు ఆకాశంలో నెమలి మీద కూర్చోండి. అందుకని ఇది నా వల్ల కాదు స్వామి, నీవే శరణం అని చెప్పేసి తండ్రి దగ్గరుండి, తండ్రికి కావలసిన, తండ్రి తపస్సు చేస్తుంటే ఆ తపస్సు చేసుకునేటువంటి తండ్రికి ఏ సమయంలో ఏది కావాలి అనేటువంటి వివేకంతో తండ్రి సేవ చేయడం వల్ల అక్కడ ఎంత పరిగెత్తి ఉత్సాహంతో ఉరికినటువంటి కుమారస్వామికి, నదిలో స్నానం చేయడానికి దిగేటువంటి కుమారస్వామికి నదిలో స్నానం ముగించుకొని వస్తున్నటువంటి వినాయకుడు కనిపిస్తుంటాడు. అంతే తేడా. కుమారస్వామి నదిలోకి పోతున్నట్టుగా, వినాయకుడు బయటకు వస్తున్నట్టుగా. ఇద్దరు అంటే అన్నయ్యనే ముందుంటాడు, తమ్ముడు వెనకబడ్డాడు అనేటువంటి తత్వం కనపడుతుంది. 7 నదులలో అదే రకంగా కనిపించి మళ్ళీ చివరికి తండ్రి దగ్గరికి వస్తే అనుమతి తీసుకోవడానికి వినాయకుడే ముందొచ్చాడు కాబట్టి వినాయకుడే వెళ్తాడని చెప్పేసి వినాయకుడిని పంపించడం జరుగుతుంది. ఆ రకంగా వాళ్ళు పండినటువంటి ప్రతి పంట యొక్క దాంట్లో ఈ యొక్క వినాయకుని కూర్చుండబెట్టి అతనికి నైవేద్యాన్ని సమర్పించడం ఈ వినాయక చవితి. వినాయకుడు అతను నేర్పించేది ఏంటంటే, ఆ పెద్ద పొట్టతోటి ఎటువంటి భావజాలమైనా సరే అందరినీ ఎవరిని కోపగించుకోవద్దు, అందరికీ ఎవరికి అర్థమైంది తీరుగా వారు వ్యవహరిస్తుంటారు, అందరి భావాలను తన కడుపులో ఇమిడించుకోవడం, చెవులు పెద్దగా పెట్టడం, వినేది ఎంత విన్నా మాట్లాడడానికి నోరు చిన్నగా పెట్టాడు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. సమాజంలో మనదొక భావజాలం, కానీ రకరకాల వారు, రకరకాల మత సంప్రదాయాల వారు, భిన్న భిన్న మనస్తత్వం కలిగినటువంటి వారు ఎవరేమన్నను తొందరపడకుండా అన్ని పెద్ద మనసుతోటి, ఉదరంలో పెద్ద మనసు తోటి ఆ యొక్క భావాలన్నీ వినట్టు వదిలేయాలి. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సమయమే, కాలమే సమాధానం చెప్తుంది. అందుకని ఓర్పు అనేటువంటిది పెద్ద పొట్టకు కారణం. ఓర్పు, సహనం అనేటువంటిది ఉండాలి. అందుకే వారి దగ్గరికి, వినాయకుని దగ్గరికి తీసుకొచ్చేటువంటి పదార్థాలన్నీ తినదగినవి అంటూ ఏవి ఉండవు. వినాయకుడు మనిషి, అక్కడికి తీసుకొచ్చినటువంటి పచ్చి ఆహారం
కాయలు, అపరిపక్వమైనటువంటి అన్నం, ఏంటి మొక్కజొన్న కంకులు కానివ్వండి, జొన్న కంకులు కానివ్వండి, ఏవైతే వాళ్ళు పంటలు వేశారో ఆ పంటలోంచి తీసుకొచ్చినటువంటివి. అయినా ఏనుగు తల కాబట్టి ఏనుగుకు ఈ పచ్చి ఆహారమే అవసరం కాబట్టి ఆ రకంగా తీసుకొచ్చింది. అన్నింటినీ జీర్ణించుకోవాలి. అతనికి మనిషి శరీరం కాబట్టి లడ్డు మాత్రం చేతిలో పెడతారు. మిగతాదన్నీ అది దాని చుట్టూ పెడుతుంటారు. అదంతా పరిస్థితిలో మనం ఒదిగిపోవాలి అనేటువంటిది వినాయక చవితి ద్వారా. సందేశం పెద్దది. పితృవాక్య పరిపాలన. తండ్రి మాట విన్నటువంటి రాముడు చరిత్ర పుటలోకి ఎక్కాడు. మరియు తల్లి మాట విన్నటువంటి సీతమ్మ స్త్రీ జాతికి ఆదర్శంగా ఉంది. ఈ రకంగా పితృవాక్య పరిపాలన గురించి వినాయక చవితిలో మనకు లభిస్తున్నటువంటి సందేశం. కానీ మనం తీసుకెళ్లి విసర్జించడం, ఇదంతా వారి వారి విజ్ఞతకే వదిలేయాలి. దీంట్లో వద్దు అనడానికి లేదు. భగవంతుడు ఈ జీవాత్మకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే కంటికి కనబడే రూపం. ఈ రూపంతోటే రూపం నిన్న లేనటువంటిది ఇవాళ రూపొందించుకున్నది రేపు విడిపోతుంది, నాశనం అవుతుంది. కనబడే రూపం ఏదైనా సరే, మన దేహమే నిన్న లేనిది ఇవాళ పుట్టుకొని ఈ వయసులో ఉంది, రేపు ఉంటుందో ఊడుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే పుట్టినవారు గిట్టక తప్పదు, గిట్టినవారు పుట్టక తప్పదు. ఈ కంటికి కనబడే రూపం నాశనం అయ్యేటువంటిది. భగవంతుడు నాశనం అయ్యేటువంటి వాడు కాదు. కాబట్టి ఈ విగ్రహ పూజ అనేటువంటి వివేకం మినహా దీంట్లో విజ్ఞానం ఏమీ లేదు. ఓం ఆచార్జీ, ఇక్కడ ఇంకొక డౌట్, ఇంకొకటి కూడా ఏమొస్తుందంటే ఆదర్శమైన కుటుంబము, అక్కడ పార్వతీదేవికి ఎద్దు వాహనం ఉంటది కదా, ఇక్కడ సింహం ఉంది. వాళ్ళ ఇంట్లో జాతి వైర్యం లేదు. ఆ భగవంతుడి దగ్గర పులి అయినా ఎద్దు అయినా మళ్ళా నెమలి వాహనం కార్తికేయుంది, విఘ్నేశ్వరుంది ఏమో ఎల్క వాహనము. ఆ బయటనేమో వాటిని తింటాయి, కానీ ఈ వీళ్ళ ఇంటి దగ్గర అవి తింటలేవు. కాబట్టి ఆదర్శమైన కుటుంబం అనేది ఒకటి ఆ విధంగా కూడా వస్తుంది. తర్వాత ఎంతో మందికి ఆదర్శమైన ఇప్పుడు ఈ పూజలు చేయడం వలన ప్రజలకు ప్రచారం అవుతుంది వాళ్ళ వ్యవస్థ, కానీ ఇది నష్టం తప్పనేది ఏం లేదన్నట్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది వినాయకులు చేయడం వలన. విధంగా పూజలు చేయడం ఇంకా భక్తి యొక్క పెరుగుతారే కానీ తక్కువ అనేది, దీంట్లో తప్పు అనేది ఏం లేదని కొంతమంది వాదన ఆచార్య. నేను దాన్ని ఆలోచన చేస్తున్నాను. నేర్చుకునేడానికి గుణపాఠం చాలా ఉంది. అసలైన పూజ, వినాయకుడు ఎలా పుట్టాడు, వినాయకుని పూజ అంటే ఏంటిది, ఆ వినాయకుని గురించి తెలియాలి. రామాలయంలో ఉన్న రాముని గురించి తెలియాలి. శ్రీకృష్ణ మందిరంలో ఉన్న కృష్ణుని గురించి తెలియాలి. ఈ వాళ్ళ గురించి ఈనాటి సంతానానికి ఎంతవరకు తెలుసు? తెలిస్తే మరి ఆ గుళ్ళని ఎందుకు మూతపడుతున్నాయి? హిందుత్వం ఇంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? వాళ్ళు చంపడానికి ఎందుకు ముందుకు వస్తున్నారు ఇతర మతస్థులు? దీనికి కారణం ఏంటి? ఈ గుళ్ళను కూలగొట్టడానికి కారణం ఏంటి? అవమానపరచడానికి కారణం ఏంటి? అంటే కేవలం పూజ చేయడం వరకే ఉంటున్నారే తప్ప ఆ మహాపురుషుని యొక్క చరిత్ర మన అనుయాయులకు, భక్తులకు, సంతానానికి తెలియజేసేటట్టుగా పురోహితునితో ప్రవచింపజేయడం కానీ, లేదంటే చిన్న కరపత్రాలతోటి ఆ యొక్క సందేశాన్ని తెలియజేయడం కానీ, బడికి వెళ్ళేటువంటి వారికి పాఠ్యాంశాలలో మన చరిత్ర పుటలు కానీ ఏమి చెప్పకపోవడం వల్ల అది పూజ ఎలా అవుతుంటది? అది గుడ్డి భక్తి. ఏదో అది అజ్ఞానంతో చేస్తున్నదే తప్ప విజ్ఞానంతో చేస్తున్నటువంటిది ఏది కాదు. అందు గురించి అది మీరు ఏదైతే చెప్తున్నారో చూడండి, వివిధ వాళ్ళ ఇంట్లో పశువులు, శంకరునికి దగ్గర పాము ఉండడం, ఎద్దు ఉండడం, అది కుమారస్వామి దగ్గర నెమలి, పార్వతి దగ్గర సింహము, ఆ రకంగా ఉండడం. వాటన్నింటిని వాటన్నింటి మధ్యలో మనం ఉండాలి. మన జీవితం, సమాజంలో అందరు ఉంటారు. అందరితోటి మనం మన జీవితాన్ని సమన్వయంగా చూసుకొని వెళ్ళాలి యథాయోగ్యంగా అనేటువంటి అభిప్రాయం. ఈ యొక్క జీవాత్మతత్వం గురించి తెలుసుకోవడం మంచిది. ఆ యొక్క మహాపురుషుల గురించి తెలుసుకోవడం మంచిది. పరమాత్మ గురించి తెలుసుకోవడం మంచిది. అంతవరకే కానీ కేవలం విగ్రహ పూజ అనేటువంటిది సరైనటువంటిది కాదు.
ఇప్పుడు చరిత్ర అంటే ఆటంకాలు వస్తాయి కదా, ఆటంకాల గురించి విఘ్నేశ్వరుడు రక్షిస్తాడు అనే భావంతో పూజ చేయటం ఆచార్య. ఒక భావమే. ప్రభాకర్ గారు చెప్పండి. అంటే ఇక్కడ చిత్రం కంటే చరిత్ర అసలైనటువంటి ఏంటంటే చరిత్ర అనేటువంటి తెలియాలి. ఆ మహాపురుషుల గురించి తెలిసినప్పుడు ఇంకా ఇంకా గొప్పగా చేస్తారు కదా, ఇంకా అద్భుతంగా చేస్తారు కదా. చరిత్ర ఉపయోగపడుతుందని అంతే. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళ్తే సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం, దీంట్లో మన మానే అను ధాతువు వల్ల మను శబ్దము సిద్ధించును. యో మన్యతే స మనువు విజ్ఞానశీలుడు, అంగీకరింప యోగ్యుడు అగుటచే ఈశ్వరునకు మనువు అని పేరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకోవడం, పోలీసు కొడుకు పోలీసు కావాలనుకోవడం, ఇది ఒక పండితుని కొడుకు పండితుడు కావాలని అనుకోవడం, సైంటిస్ట్ కొడుకు సైంటిస్ట్ కావాలని అనుకోవడం, ఈ మూలం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తము ఈ యొక్క ప్రథమ మంత్రంలో అహం మను అభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రహ, నేను మనువునై మననశీలుడనై ఉన్నాను కాబట్టి ఓ జీవా, ఓ మానవ, నీవు మనుర్భవ జనయా దైవ్యంజనం, నువ్వు కూడా మననశీలుడవు కా, నువ్వు మననశీలుడవై దివ్యమైనటువంటి మానవ జన్మకు నీవు పునాది వేయి, దివ్యమానవ నిర్మాణం చెయ్యి. నీ కడుపున పుట్టేటువంటి సంతానం గొప్పవారై ఉండాలి. మనుర్భవ, నేను మనువును, నువ్వు కూడా మనువు కా అనేటువంటి మూలం ఇక్కడికి వెళ్ళి వచ్చింది. అర్థమవుతుందా? అందుకని మానే ఈ ధాతువుతోటి మను శబ్దం ఏర్పడుతుంది. దాని అభిప్రాయం ఏంటంటే యో మన్యతే, ఎవరైతే మన్యతే అంటే ఒప్పుకుంటారో స్వీకరిస్తుంటారో, స మనువు విజ్ఞానశీలుడు విజ్ఞానవంతుడు, అంగీకరింప యోగ్యుడు అగుటచే ఈశ్వరుడుకు మనువు అని పేరు. ప్రీపాలన పూరణయోహు, ఈ ధాతువు వలన పురుష శబ్దం సిద్ధమైనది. ప్రీ ధాతువుకు పాలన పూరణం, పాలనం అంటే పాలన చేయడం, పూరణయోహు అంటే లోటును పూర్తి చేయడం. ఇటువంటి అర్థం కలిగినటువంటి ప్రీ ధాతువుతోటి పురుష శబ్దం సిద్ధిస్తున్నది. యహ స్వవ్యాప్త్య చరాచరం, ఎవరైతే వ్యాపకంగా చరాచరం జగత్ ప్రణాతి పూరయతి స పురుష, ఎవరైతే తన వ్యాప్తితోటి, తన ప్రసిద్ధితోటి, తన యశస్సుతోటి చరాచర జగత్తులో ఎవరైతే వ్యాపకం చెంది ప్రణాతి అంటే పాలన చేస్తున్నారు. ఒక తల్లిదండ్రి పిల్లలను ఎట్లయితే పాలన చేస్తుంటారో ఆ విధంగా ఈ జగత్ అంతటిని 84 లక్షల జీవరాశులను భగవంతుడు ప్రీణాతి అంటే పాలన చేస్తున్నాడు. పూరయతి వారికి కావలసినటువంటి వాటిని సమకూర్చి పూరిస్తున్నాడు. కావాలనేటువంటి దానికి ఆహారం, అన్నపానీయాలు మరియు తల్లిదండ్రుల సంరక్షణ, గురువు యొక్క జ్ఞానబోధ, కావలసినటువంటి వ్యవస్థనంతా భగవంతుడు బ్రహ్మాండంలో ఏ రకనైతే చేస్తున్నాడో సంతానంకు తల్లిదండ్రి ఆ రకంగా చేయటం గమనార్హం. ఈ విధంగా పరమేశ్వరుడు పురుషుడు అనబడతాడు. తన వ్యాప్తితో చరాచరాత్మకమైనటువంటి సంపూర్ణ జగత్తునందు పూర్ణుడై ఉన్నాడు. అతనిలో ఏ లోటు లేదు. జీవులలోనే లోటు ఉన్నది కాబట్టి జీవులే నాకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటున్నారు.
కోరుకుంటున్నటువంటి వారికి వారు కోరుకున్నది కాకుండా వారికి ఏది యోగ్యమో ఏది మంచిదో అది మాత్రమే ఇస్తున్నాడు. ఈ రహస్యాన్ని నాటకీయ పరంగా పిల్లలు నాకు నిప్పు కణాలు ఎర్రగా కనపడుతుందని నేను పట్టుకుంటానంటాడు. వద్దు కాలుతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినరు. ఆ గంజి దగ్గరికి పోవడం కానీ, నీళ్ళ దగ్గరికి పోవడం కానీ, గండు చీమల దగ్గరికి పోవడం కానీ, అక్కడికి పాము తేలు వస్తే కూడా అది వాటిని పట్టుకొని కొరకాలని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినడు. అయితే మనం వద్దన్నప్పుడు ఏడుస్తుంటాడు. అదే మనం లేనప్పుడు ఆ నిప్పు దగ్గరికి పోయి కాల్చుకుంటాడు, ఆ చీమల దగ్గరికి పోయి కరిపించుకుంటాడు, కరెంట్ ప్లగ్లో వేలు పెట్టి కరెంట్ షాక్ కొట్టించుకుంటాడు. ఒకసారి అనుభవం అయిందంటే ఇక మళ్ళీ ఆ వాటి జోలికి వెళ్ళడు. ఇది అనుభవోపేతంగా తెలుసుకుంటున్నటువంటిది. కాబట్టి పిల్లలకు ఏదైతే కావాలో బట్టలు, అన్నము మరియు సుఖ సంతోషాలు తల్లిదండ్రులు ఏ రకమైతే పూరిస్తుంటారో భగవంతుడు ఈ జీవాత్మలకు ఏనుగుకు ఏనుగు స్థాయిలో, మరియు ఈగకు ఈగ స్థాయిలో, దోమకు దోమ స్థాయిలో, ఆ యొక్క రాక్షస బల్లి డైనోసారుకు డైనోసార్ స్థాయిలో ఏ ప్రాణికి ఏది కావాలనేటువంటిది భగవంతుడు పూరించుకుంటూ వాటిని ఆలన పాలన అన్ని చూసుకుంటున్నాడు. కాబట్టి పరమేశ్వరునకు పురుషుడు అని పేరు. డు భ్రీ భరణ పోషణయోహో విశ్వపూర్వకమైనటువంటి ఈ ధాతువు, విశ్వ శబ్దము పూర్వకమైనటువంటి ఈ ధాతువుకు విశ్వంభర శబ్దము సిద్ధమగును. యో విశ్వం బిభర్తి ధరతి పుష్ణాతి వా సా విశ్వంభరో జగదీశ్వర. ఎవరైతే విశ్వాన్ని బిభర్తి అని అంటే భరణ పోషణ చేయడం. ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చినటువంటి పెళ్లితోటి మన ఇంటికి వచ్చినటువంటి భార్యకు ఏ రకమైతే భరణ పోషణ భర్త కల్పిస్తూ ఉంటాడు. భరణ పోషణ అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వికృతి ఏంటంటే తెగదెంపులు చేసుకున్నప్పుడు, విడాకులు తీసుకున్నప్పుడు ఒంటరిగా ఎలా బతుకుతుంటది, భరణ పోషణ అక్కడ అర్థమవుతుంది. కానీ ఇంటిలో ఉన్నప్పుడు ఆవిడకు ఏ లోటు లేకుండా వ్యవస్థ చేసినటువంటి నిజమైనటువంటి భరణ పోషణ. మరి తెగదెంపులు చేసుకున్నప్పుడు చివరికి ఇచ్చేది కూడా అదే. కాకపోతే ఇక్కడ చెప్పేటువంటి అర్థం ఏంటంటే తోడుగా ఉన్నప్పుడు ముందు భార్యకు ఏర్పాటు చేయడం, ఆ తర్వాత పుట్టినటువంటి సంతానానికి ఈ భరణ పోషణ ఏర్పాటు చేయడానికి నిరంతరంగా ఉద్యోగము, వ్యాపారము పేరుతోటి పురుషుడు నిరంతరంగా శ్రమించడం గమనార్హం. ఈ రకంగా మన ఇంటిలో, ఒక ఇంటిలో మనం ఈ రకంగా తండ్రి పడేటువంటి తాపత్రయాన్ని ఎట్లయితే గుర్తిస్తున్నామో, బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశులకు ఈ విశ్వ బ్రహ్మాండానికి పరమేశ్వరుడు ఆ రకంగా వ్యవస్థ చేస్తున్నాడు అని అభిప్రాయం. ఒకటి ఏమొస్తుంది ఆచార్య అంటే తుమ్ జానేకే బాద్ తుమారా యాదాయ అనకుండా ఉన్నప్పుడే సరి చేసుకోవడమే లక్ష్యం. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు భర్త లేనప్పుడు అవన్నీ ఆలోచన చేయడం పద్ధతి కాదు, మంచిది కాదు అని తెలుస్తుంది. ఓం. ఇప్పుడు దయానంద సరస్వతి చెప్పే అభిప్రాయం అదే. భగవంతుడు పాటు మనకు అన్ని రకాలుగా వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ భగవంతుని ప్రత్యక్షంగా చేస్తున్నటువంటిది అనుభవపేతంగా తెలుసుకోవడం నిజమైనటువంటి ఈశ్వర భక్తి. ఈ విధంగా పరమేశ్వరునికి విశ్వంభరుడు అనే పేరు. కల సంఖ్య అనే ఈ ధాతువు వలన కాలశబ్దము ఏర్పడింది. ఈ యొక్క కల సంఖ్య అనే సంఖ్యాత్మకమైనటువంటి క్షణం, నిమిషం, గంట, గడియ ఈ యొక్క సంఖ్య లెక్కించడం ద్వారా కాలశబ్దం అనేటువంటిది ఏర్పడుతుంది. కలయతి సంఖ్యాయతి సర్వాన్ పదార్థాన్ స కాల. కలయతి కలపడం, సంఖ్యాయతి పరిగణింపజేయడం, ఎంతకాలమైంది, ఎంత సమయమైంది,
ఈ పంట వేసాము, ఎంత కాలానికి పండుతుంది, నీకు ఎంత వయస్సు అనేటువంటిది ఇది లెక్కించడం ద్వారా సెకండ్ సెకండ్, నిమిషం, గంట గంట, ఘడియ ఘడియ, దినము, వారము, పక్షము, నెలలు, ఋతువులు, అయనము, సంవత్సరాలు, దశాబ్దం, శతాబ్దం, ఈ యొక్క కాలం లెక్కించడం, సంఖ్య అంటే పరిగణించడం, లెక్కలు. సర్వాన్ పదార్థాన్, ఏదైనా సరే ఆకృతి రూపం దాల్చినటువంటి సర్వ పదార్థాలన్నీ కాలముతో ముడిపడి ఉండడం. ఇప్పుడు మన దేహము కూడా కాలంతో ముడిపడి ఉన్నటువంటి అన్నపానీయాలను సేవించడం ద్వారా అన్నపానీయాల ఆకృతి రూపాన్ని ఒలిచి మలమూత్రంగా విసర్జింపజేసినప్పుడు ఆ అన్నపానీయముల మాధ్యమంగా వస్తున్నటువంటి ఆ యొక్క అన్నరసం పోషక విలువలతోటి మన ఈ దేహాన్ని నిర్మాణం చేయడం, దేహాన్ని అన్నరసాన్ని వంటబట్టింపజేసి ఈ దేహాన్ని కనిపింపజేయడం, కనపడుతున్నటువంటి ఈ దేహం దినదినం పెరుగుతూ వయసును బట్టి పాల పళ్ళు ఊడిపోవడం, గోళ్ళు పెరగడం, వెంట్రుకలు పెరగడం, మరియు వెంట్రుకలు తెల్లబడడం, మరి శరీరం ముడతలు పడడం, వృద్ధాప్యంతో జరాజీర్ణం, అంగభంగం అవడం, ఇది కాలంతో తయారైనటువంటి ఈ దేహంలోనే ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని అని అన్నప్పుడు ఈ ఇరిగిపోయే కాలును నేనా, తీయబడే గోరును నేనా, ఊడిపోయే పన్నును నేనా, నేను ఎవరిని? ఈ యొక్క కండబట్టినటువంటి బాల్యంలో, శైశవావస్థ, బాల్యంలో, యవ్వనంలో కండబట్టినటువంటి శరీరం ముసలితనంలో ముడతలు పడినటువంటి అప్పుడు ఏమైంది? ఆ కండను నేనా, ఈ ముడతను నేనా? ఏది నేను ఎవరిని అనేటువంటి ఈ రహస్యం. స్నానం చేస్తున్నప్పుడు ఊడిపోతున్నటువంటి ఆ మురికిని నేనా, స్నానం చేసిన తర్వాత స్వచ్ఛతతో నిగనిగలాడేటువంటి స్వరూపాన్ని నేనా, నేను ఎవరిని అనేటువంటిది ఈ విషయం రావాలి. కానీ ఆ స్త్రీ పురుషుని శరీరం నుంచి రావడం, స్త్రీ శరీరం నుంచి పిండం తయారు కావడం, చానిపోవడం, ఇది రోజు చెప్తున్నారు కానీ నేను ఎవరిని అనేటువంటిది స్పష్టంగా రావట్లేదు. దాని మీద దృష్టి పెట్టండి. ఈ యొక్క సర్వ పదార్థములకు అన్నింటి ఏవేవైతే రూపాకృతి దాల్చుకున్నావో అవన్నీ కాలంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మొన్న లేనిది నిన్న రూపాకృతితో ఉన్నటువంటి ప్రతి పదార్థం ఇవల్ల విలీనం అవుతుంది, నాశనం అవుతుంది. నిన్న లేనటువంటిది ఇవాళ రూపాకృతి దాల్చుకుంటున్నది, రేపు అది విలీనం అవుతుంటది, నాశనం అవుతుంటది. ఈ వినాయక చవితి ఇదియే ప్రత్యక్షంగా ప్రమాణంగా మనకు కనబడుతుంది. లేని వినాయకుడిని మనం తయారు చేసుకున్నాము ఒక విగ్రహ రూపంలో, మళ్ళీ దాన్ని నిమజ్జనం రోజుల్లో విసర్జించడం, వదిలేయడం, దూరం చేసుకోవడం, భగవంతుని దూరం చేసేయడం, వినాయక చవితితో దగ్గరికి చేసుకొని విసర్జనతోటి దూరం చేసుకోవడం, ఇది కాలంతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం. అందుకని ఈ కనబడే ప్రతి పదార్థానికి ఈ కాలంతో వయసు ఏర్పడుతూ ఉంది. కాబట్టి కాలం చెల్లినప్పుడు అది మనం దూరం చెయ్యాలనుకున్నా చెయ్యలేము. ఈ కాకులు కోతులు ఏంటంటే చనిపోయినటువంటి వాటి గురించి వాటికి తెలియదు. అందుకే కోతి పిల్ల చనిపోయినా కూడా అది వదలదు. ఏంటంటే పడుకున్నది అని అనుకుంటున్నది. అందుకనే మురుగు కంపు వాసన వచ్చి కుళ్ళిపోయే వరకు దాన్ని పట్టుకుంటుందని చెప్పారు. మరి అది మీరు చూసారా వ్యవహారంలో? నా బిడ్డ పడుతున్నదనే అనుకుంటాయి కానీ చూడలేదు. చనిపోయిన దాన్ని కూడా మోసుకుంటా తిరుగుతుంటది. ఈ స్థానం నుంచి ఆ స్థానం, ఇక్కడికి వెళ్ళి అక్కడికి, ఆ రకంగా పోయి చివరికి అది విడిపోతున్నప్పుడు, ఆ పురుగులు పడి కంపు కొడుతున్నప్పుడు దాన్ని వదిలేయక తప్పదన్నట్టుగా. అట్లా మనం ఏదైతే మన శరీరం నేను ఇంత అందంగా ఉన్నాను, ఇంత యవ్వనంగా ఉన్నానని చెప్పేసి మనల్ని మనం సవరించుకుంటే మనకు తెలియకుండానే మన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబడడం, శరీరం ముడతబడడం, వృద్ధాప్యం రావడం, ఇదంతా పళ్ళు ఊడిపోవడం,
చెవులు వినబడకపోవడం, కళ్ళు కనబడకపోవడం, ఇదంతా జరుగుతున్నది. కానీ ఇందులో నేను ఎవరిని అనేటువంటిది రావాలి. భాగ్యలక్ష్మమ్మ గారు ఇవాళ మొదటిసారి వచ్చారు, ఇంత అద్భుతంగా చెప్పారు. అలాగే రోజు వస్తే ఇంకా బాగుంటుంటాయి చెప్పాలి. ఈ రకంగా ఈశ్వరునకు కాలము అని పేరు. కాలగ్రాసం అవ్వడం, కాలం కబలించుకుపోవడం, ఆ కాలము అనేటువంటిది పరమాత్మ అనేటువంటిది అభిప్రాయం. శిష్యుడి విశేషణే ఈ ధాతువు వలన శేష శబ్దం సిద్ధించును. ఈ శేష శబ్దం అనేటువంటిది ఏర్పడుతుంది. దాని అభిప్రాయం ఏంటంటే యహ శిష్యతే స శేష. శిష్యతే అంటే మిగిలి ఉండడం, విశేషణంగా శిష్యుడి విశేషణే, ఇది విశేషంగా ప్రత్యేకంగా మిగిలి ఉండడం. మిగిలి ఉండడం ఏంటిది? మిగిలి ఉండడం ఏంటిది? పోయేటువంటిది పోగా మిగిలి ఉండేటువంటిది ఏంటిది? ఇది భగవంతుడు అష్టచక్రే నవద్వారే అనేటువంటి ఈ నవద్వారం 9 రంధ్రాల గుండా వెళ్ళిపోవలసింది వెళ్ళిపోతున్నప్పుడు ఇంకేదో మిగులుబాటుగా ఉంది. ఇంకేదో దేనినో ఈ విసర్జనలో బరువైనటువంటిది జారిపోగా, వదిలేయగా తేలికైనటువంటిది పైకి లేస్తుంది. ఈ యొక్క ప్రాణాయామం యొక్క రహస్యం ఏంటంటే తినడంతో తయారవుతున్నటువంటి ఊర్జా శక్తి అది అక్కడే ఉన్నప్పుడు కామముతోటి కిందికి స్ఖలితమైపోవడం, దిగజారిపోతున్నప్పుడు సంతానం కోసం లేదంటే స్వప్న దోషంతో కిందికి వెళ్ళిపోతున్నటువంటి శరీరం నుండి బహిర్గతం అవుతున్నటువంటి ఊర్జా శక్తిని ఈ ప్రాణాయామం ద్వారా ఊర్ధ్వరేతస్సులు గావింపజేయడం, వంట పట్టింపజేయడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం, ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవడం, మరియు ఊర్ధ్వగతి అయినప్పుడు బ్రహ్మకమలం, ఈ మస్తిష్క వికాసం జరగడం, ఈ యొక్క పరమాత్మ సాక్షాత్కారం జరగడం, దీని గురించి కిందికి వెళ్ళిపోయేదాన్ని పైకి ఎక్కింపజేసేటువంటి ప్రయత్నమే ప్రాణాయామం. దీంట్లో ఇంకా ఏమీ లేదు. పైకి మస్తిష్కం వైపుకు శరీరానికి రావాలి. ఏదైతే ఉపస్థేంద్రియం ద్వారా శరీరం నుండి బహిర్గతం అవుతుందో ఆ బహిర్గతం అయ్యేదాన్ని పైకి ఎక్కింపజేయడం. ప్రమిదలో చూడండి, ప్రమిదలో పోసినటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఆ ప్రమిదలో ఉన్నటువంటి దానికి ప్రమిదలో బత్తి పెట్టి ప్రమిద అంచుకు పైకి లేపి అది పువ్వు బత్తిలాగా పెట్టి వెలిగింపజేయడం, పైకి ఎక్కింపజేయడం. ఇదే రహస్యం. దీపంలో ఉన్నటువంటి రహస్యమే ఈ ప్రాణాయామంలో ఉన్నటువంటి ఊర్జా శక్తిని పైకి నడిపింపజేయడం, ఊర్జా శక్తి. అందుగురించి ఈ ప్రాణాయామంలో చాలా అద్భుతమైనటువంటి రహస్యం ఉంది. అది సమయం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మిగిలి ఉండేటువంటిది, ఇప్పుడు ఈ మలమూత్ర విసర్జన ద్వారా బరువైనటువంటిది కిందికి పోగా ఏదో తేలిక అవుతుంది. కాబట్టి అది తేలికైనటువంటిదాన్ని పైకి లేపడం, కూర్చున్నది పైకి లేపేటువంటి దాంట్లో విజ్ఞానం చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క దేహము ఇవన్నీ వెళ్ళిపోయిన ఆత్మ మిగిలి ఉంటుంటది, శేషంగా ఉంటుంటది. ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం 84 లక్షల జీవరాశులు అన్ని ఈ ప్రళయంలో విలీనం అయిపోయిన ఆ పరమాత్మ మాత్రం మిగిలే ఉంటాడు. కాబట్టి మిగిలి ఉండేటువంటి తత్వమే శేషు అని పరమాత్మకు పేరు. ఆచార్య ఇప్పుడు లెక్క చేస్తుంటే మైనస్ ప్లస్ చేసేటప్పుడు లెక్క చేయంగా మిగిలింది శేషం అట్లా వస్తుంది. అంతే అదే లెక్కల్లో అక్కడ చూస్తుంటాం. కాబట్టి ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు మన పెట్టుబడితోటి సరుకులు తీసుకొచ్చి అవి అమ్మిన తర్వాత మిగులుబాటుగా ఏదైతే చేస్తుంటారో మిగిలించుకుంటారో అది శేషం. అదే ఇక్కడ జీవితం గురించి ఆధ్యాత్మికంలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క దేహము వెళ్ళిపోగా మిగిలినటువంటిది ఆత్మతత్వము. ఇటువంటి ఆత్మలన్నీ మోక్షానికి వెళ్ళేటువంటి మోక్షానికి, ప్రళయంలో సుషుప్తావస్థలో గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అణువణువు విచ్ఛిన్నమైపోయినప్పుడు చివరికి మిగిలేటువంటిది ఈ యొక్క పరమాత్మయే అనేటువంటిది అభిప్రాయం.
మిగిలి ఉండువాడు కావున ఈశ్వరునికి శేషుడు అనబడును. శేషుడు అని పేరు. ఆపలి వ్యాప్తవు ఈ ధాతువు నుండి ఆప్త శబ్దం సిద్ధమగును. ఆపలి వ్యాప్తవు అని అంటే విస్తృతం అవ్వడం, విశాలం అవ్వడం, సంకుచిత స్థితి నుంచి విశాల దృష్టికోణం కలిగి ఉండడం, అటువంటి అర్థం కలిగినటువంటి ఈ ధాతువు వలన ఆప్త శబ్దం ఏర్పడుతుంది. అంటే ఆప్తులు అని అంటే ఆదుకునేటువంటి వారు, చేరదీసేటువంటి వారు, మా బాధ్యత చేపట్టేటువంటి వారిని చూడగానే ఇప్పుడు పిల్లలకు ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళకు అంత అవగాహన ఉండదు. అటువంటి స్థాయిలో తనతోటి వారితోటి కొట్టుకోవడం, తిట్టుకోవడం అన్నీ చేస్తుంటారు. చేసినప్పుడు తన పంతం నెగ్గనప్పుడు ఏంటంటే నేను మా అమ్మకు చెప్తా, మా నాన్నకి చెప్తా. ఇప్పుడు ఆ సందర్భంలో గనక అప్పటి వరకు గట్టిగా గుద్దుకుంటారు, పడేసుకుంటారు. అంతగా ఆ పడేసినప్పుడు, ఆ గుద్దినప్పుడు అంతగా ఏడవరు. పొరపాటున గనక మనం కనబడితే ఎంత పెద్ద రాగం తీసి ఏడుస్తారని అంటే అర్థమవుతుందా? చూసారా లేదా? అంత కెమెరాలు బంద్ చేసుకొని కూర్చుంటున్నారు. ఇది అక్కడ చెప్తున్నమాట. ఎనలేని విశ్వాసం. అమ్మ వచ్చింది, నాన్న వచ్చాడు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎన్ని ఫిర్యాదులు చేస్తారంటే వీరిలాగా అని చెప్పేసి అన్ని ఫిర్యాదులు చేస్తూ పోతుంటే తల్లిదండ్రి వారికి ఓదార్పుతోటి సమస్యను పరిష్కరింపజేస్తుంటారు. ఆ రకంగా ఆప్తం అంటే కావలసిన వారు. యహ సర్వాన్ ధర్మాత్మాన ఆప్నోతి వా సర్వ ధర్మాత్మభిః ఆప్యతే చలాదిరహిత స ఆప్తః. ఇక్కడ చల అంటే చలనము, గతి, నడిచేటువంటి. చల ఒత్తు, జటా పెడితే మోసము, నమ్మక ద్రోహము, కుట్ర అనేటువంటిది. ఈ రాజకీయ నాయకులు ఏదైనా ధర్నా చేయాలన్నప్పుడు చలో ఢిల్లీ, చలో హైదరాబాద్ అని చెప్పేటప్పుడు అక్కడ రాసేది ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు చలో అని రాస్తుంటారు. చలో అంటే మోసగించు, నమ్మక ద్రోహం చేయి అని అర్థం వస్తుంది. అక్కడ చలో అన్నదానికి కథలు, పదండి, ఢిల్లీకి పోదాం పదండి, హైదరాబాద్ పోదాం పదండి అనేటువంటిదేమో పదమని ప్రేరణ. చలో అనేదానికి ప్రేరణ అర్థం వస్తుంది. అదే చలో అంటే మోసం చేయి, నమ్మక ద్రోహం చేయి, కుట్ర చేయి అనే అర్థం వస్తుంటది. వింటున్నారా లేదా? ఊరికే కూర్చుంటున్నారా? వింటున్నాం ఆచార్యజీ, వింటున్నాం. అదే చ రెండు శబ్దం. ఆ జటాతోటే ఎంత అర్థం మారిపోతుందో చూడండి. ఒక వత్తుతోనే అంత మార్పు ఉంది ఆచార్యజీ. అదే సర్వాన్ ధర్మాత్మభిః ఆప్యతే, ధర్మాత్మలు అందరినీ అది చేరదీయడం, అనుగ్రహించడం, దయ చూపడం, కృప చూపడం అనేటువంటిది భగవంతుడు ఈ ధర్మాత్ముల పట్ల నిష్ఠ గరిష్టముగా ఉండేటువంటి వారి పట్ల ఈ రకంగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడు ఆప్తుడు. చలము వంటి, నమ్మక ద్రోహము, కుట్ర, మోసము వంటి వాటితోటి రహితుడైనటువంటి వాడు పరమేశ్వరుడు ఆప్తుడు. సత్యోపదేశకుడు, సకల విద్యాయుక్తుడు, సర్వధర్మాత్ములను పొందినవాడు అని అంటే ఆశ్రయానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అది పర్వతాన్ని చిటికెన వేలుతో లేపడం, ఆ యొక్క ఆశ్రయం లభించినందువల్ల పశువులు, మనుషులు అందరూ ఆ యొక్క పర్వతం కిందికి చేరినట్టుగా మనకి ఏదైతే చూపిస్తుంటాడో, ఈ ఆప్తులు అనేటువంటి శబ్దం యొక్క అర్థంగా ఎవరైతే చేరదీస్తారో, ఎవరైతే ఆశ్రయం ఇస్తూ ఉంటారో, ఎవరైతే మన బాధ్యత చేపడుతుంటారో, ఎవరైతే మనల్ని బాగుగా చూసుకుంటారో వారంటే మనకు ఎంతో అభిమానము, వారంటే మనకు ఎనలేని విశ్వాసము, నమ్మకము, వారంటే మనకు కొండంత అండ
అన్ని రకాలుగా మన గురించి వారు ఆలోచిస్తుంటారు, చూసుకుంటారు. కాబట్టి మన మీదకి ఏ ఆపద రానివ్వరు, ఎటువంటి ఇబ్బందులు రానివ్వరు. అన్ని తానై పరిష్కరించి మనకు సుఖం కల్పిస్తుంటారు. అందువల్ల ఆ రకంగా పరమేశ్వరుడు ఆప్తుడు అనేది ఇక్కడ అభిప్రాయం. ఆప్తుడు కాబట్టే వేద విద్యను ఉపదేశించడం, మరియు సకల విద్యాయుక్తుడు కాబట్టి మనకు గురువు చేత విద్యను బోధింపజేయడం, మనల్ని జ్ఞానవంతులను తెలివివంతులను చేయడం, మరియు పురోహితులను పండుగల సాకుతోటి మన ఇంటికి పూజ పేరుతో పంపించి మనల్ని భగవంతుడి గురించి ప్రభావితం గావింపజేయడం, మన సందేహాలకు సమాధానం ఇప్పించి మనల్ని మెప్పించి తన చెంతకు రప్పించుకోజేయడం, ఇదంతా ఆప్తుడిగా భగవంతుడు మన పట్ల చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యవహారం. లేదా సర్వధర్మాత్ములచే పొందదగిన వాడు. ఇక ఎవరైతే మా ఉపకారం పొందినటువంటి వారు కృతజ్ఞతా భావంతో, ఇప్పుడు ఇంగ్లీష్లోనైతే థ్యాంక్స్ అని చెప్తుంటారు, తెలుగులోనైతే కృతజ్ఞతలు, ధన్యవాదములు అండి, నాకు సహకరించినందుకు, మీ ఉపకారం మర్చిపోలేను అనేటువంటి భావజాలంతో ఈ ఇంతమందిని ఆశ్రయం ఇచ్చి తన పట్ల వారిని తయారు చేసుకోవడం, భక్తులుగా చేసుకోవడం. ఎవరికైతే ఉపకారం చేస్తుంటారో, ఎక్కువ ఉపకారం చేసినటువంటి వారు అందరి మనసులో మంచి భావనను ఉత్పన్నం చేసుకొని వారంటే ఎనలేని ఆదరణను పొందింపజేయడం, అందరి పట్ల గౌరవాన్ని, అందరి పట్ల వారికి అనుగ్రహం అనేటువంటిది కనిపింపజేసుకోవడం. ఒక అన్నదానం చేసేవారు, వస్త్రదానం చేసేటువంటి వారు తన దగ్గర ఉన్నటువంటి వస్తువును ఇవ్వడం వల్ల ఆ వస్త్రము, ఆ అన్నము పొందినటువంటి వాళ్ళు ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండడం. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, అంతమంది భక్తులను సంపాదించుకోవడం, గుడికి రప్పించుకోవడం, మస్జిద్కు రప్పించుకోవడం, చర్చికి రప్పించుకోవడం, ధ్యానంలోకి రప్పించుకోవడం, సాక్షాత్కారంలోకి రప్పించుకోవడం. ఆ రకంగా భగవంతుడు వాళ్ళను అనుగ్రహిస్తున్నాడు, ఆ రకంగా వారి మీద దయ చూపిస్తున్నాడు. ఇక ఎవరెవరైతే భగవంతుని గుర్తిస్తున్నారో, ఎవరైతే మనకు ఉపకారం చేస్తున్నటువంటి వారిని గుర్తింపబడేటువంటి వాళ్ళు, అది ఈశ్వరుని పట్ల. ఇక గుర్తించేటువంటి వాళ్ళు అది ప్రజల పట్ల, భక్తుల పట్ల భగవంతుడు గుర్తింపబడడం. ఈ రకంగా రెండు రకాలుగా చెప్తున్నాడు ఇక్కడ. ధర్మాత్ములచే పొందదగిన వాడు, చల కపటాదులు లేనివాడు. అంటే చల కపటం అంటే నమ్మక ద్రోహం, కుట్ర పూరితం, మోసం ఇటువంటివి ఏవి లేనివాడు. కావున పరమాత్మనకు ఆప్తుడు అని పేరు. సమయం చాలా అతీతమైపోయింది కాబట్టి వారిని ఇక్కడనే విరమింపజేస్తున్నాను. ముందుకు తీసుకెళ్ళండి ప్రభాకర్. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. ఈరోజు ఈ తరగతిలో ఈ ఎపిసోడ్ ద్వారా భగవంతుని అనేకమైన నామధేయాలలో కొన్ని నామధేయాలను తెలుసుకున్నాం. భగవంతుడు మనువు అని, పరమేశ్వరుడు పురుషుడని, విశ్వంబరుడు, కాలం అంటే పరమాత్మ అని, శేషుడు అంటే పరమాత్మని అని, ఆప్తుడు అంటే కూడా పరమాత్మ అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ పరమాత్మ యొక్క అనేకమైన నామధేయాల్లో తెలిసి ఉండడం మనకు అవసరం. కాబట్టి ఇలాంటి ఎపిసోడ్ను అందరికీ తెలియజేయడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి అందరికీ ఈ విషయాలను తెలియపరచడానికి పూర్తి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలు తెలియజేసిన ఆచార్య గారికి ధన్యవాదాలు. తర్వాత ఈరోజు వైదిక రజనమ్మ గారా? వారు రాలేదు, వారికి బదులుగా ఇంకెవరైనా ముందుకు రావాలని. బాన్సువాడ నుంచి అనసూయమ్మ గారు వచ్చారు. వారికి ఈరోజు
వైదిక సంధ్య అనసూయమ్మ గారు చేయిస్తారు. అనసూయమ్మ గారు, సునీతమ్మ గారు వచ్చారు బోధన నుంచి. ఎవరైనా శ్రద్ధ కలవారు వారికి బదులు ఇంకెవరైనా చేయించండి. చేయించండి ఆచార్యజీ, సమస్య వచ్చేది నేను చూపించండి అన్ని. మన చేయించలేరు, భీమరావు గారు చేయించారు. సంధ్య ఈరోజు చేయిస్తున్నారు. ఓం సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తర నమసి స్వాహ. ఓం అమృతాపిధా నమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీ రవిష్ఠయ आपो भवन्तु पीते शय्योरभिस्रवन्तु नः. अंगस्पर्श. ओम वाक्वाक्. ओम प्राणः प्राणः. ओम चक्षुः चक्षुः. ओम श्रोत्रं श्रोत्रम्. ओम नाभिः. ओम हृदयम्. ओम कंठः. ओम शिरः. ओम बाहुभ्यां यशोबलम्. मार्जन मंत्रमुలు. ओम भूः पुनातु शिरसि. ओम भुवः पुनातु नेत्रयोः. ओम स्वः पुनातु कंठे. ओम महः पुनातु हृदये. ओम जनः पुनातु नाभ्याम्. ओम तपः पुनातु पादयोः. ओम सत्यं पुनातु पुनः शिरसि. ओम कं ब्रह्म पुनातु सर्वत्र. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రంలో ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం భూహు. ఓ ప్రాణదాత, ఈశ్వర సందేశం. పునాతు శిరస్సి. దుఃఖదాయక ప్రారబ్ధమనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః. ఓ దుఃఖ వినాశక, ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః. జీవాత్మ నేత్ర దర్శన కంటికి కనబడిన దృశ్యమును మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది అది బాగాలేదనే మూల్యాంకన బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి రెండిటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడగా ఉండుము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ. ఓ స్వయంసుఖ స్వరూప, ఈశ్వర సందేశం. పునాతు కంఠే. కంఠకూపే క్షుత్ పిపాసా నివృత్తి అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః. ఓ మహిమాన్విత మాయా స్వరూప, ఈశ్వర సందేశం. పునాతు హృదయే. పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంత కర్ణములలో నీ దైవ సాక్షాత్కారం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః. ఓ జగన్నాయక, ఈ
జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర ఉవాచ పునాతునాభ్యాం నాభిచక్రే కాయ వివాహ జ్ఞానం. యోగ దర్శనం 2వ అధ్యాయం 29వ. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞానం విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోః. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. ఇమం మే గంగే యమునే సరస్వతీతి. ఋగ్వేదం 10వ మండలము 10వ అధ్యాయము 75వ మండలం 5వ మంత్రం. అంటే దేహం లోపలి ఇడాపింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను, ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని, కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోలుతో మాయాగుండు పేల్చి ముక్కుకు వాసన ద్వారా దేహి ఆత్మకు తెలియచేయడం గమనార్హం. సందేహ నివృత్తి. సందేహం పాదయోః అంటే పాదముల వద్దన, నివృత్తి కాదు. జంగాభ్యాం పాదాభ్యాం ధర్మో అసి విశురాజ ప్రతిష్ఠితః. యజుర్వేదము 20వ అధ్యాయం 9వ మంత్రం. భాషార్థం. పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. ఓ అవినాశి అయిన సత్యస్వరూప ఈశ్వర ఉవాచ పునాతు పునః శిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకుని ఎరుగు. ధన్యము అవుతావు. సత్యస్య పిహితం ముఖం. యజుర్వేదము 40వ అధ్యాయం 17వ మంత్రం. అంటే సత్యం యొక్క స్వరూపము కప్పబడి ఉన్నది. యో యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదం 40వ అధ్యాయం 17వ మంత్రం. అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపుడను నేను. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. యజుర్వేదము 10వ అధ్యాయం 31వ మంత్రం. జీవాత్మ, ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మక శీర్షస్థాయి నీ బౌద్ధిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని ఇలా రెండు చేతులతో పైకి, తనకంటే పైకి ఒక పసిబిడ్డను చూపించిన విధానంగా. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తున్నది కానీ నువ్వు కనిపించట్లేదు స్వామి. ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశిస్తున్నది ప్రకాశంను నేను. నశక్యతే వర్ణయితుం గిరా తథా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్లే అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రంల ప్రమాణము. అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య.
తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృతః. 8 చక్రాలు 9 రంధ్రాలు ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురం. అందులో స్వర్గం అనే స్వర్గమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉన్నది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు సహస్రార చక్రం, ప్రాణాధారణ, జీవం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞాచక్రం, త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః విశుద్ధి చక్రం, అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః అనాహత చక్రం, పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః మణిపూర చక్రం, అమృతస్య నాభిః, అథర్వవేదం 6వ అధ్యాయం 44వ మండలం 3వ మంత్రం. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ జాని ప్రాదుర్భావ జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః దేహం క్రింది వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం అంటే తోలు పిస్తోల్తో మాయాగుండం పేల్చి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియచేయడం. ఈ దృష్టాంతాన్ని గర్భస్థ జీవితంలో 2 చేతులతో చంటి పిల్లల్ని ఎత్తుకోజేసి చూపడం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తరీయ ఉపనిషత్తు 2వ అధ్యాయము 1వ మండలం 1వ మంత్రం. జ్ఞానం సత్యం బ్రహ్మ అనంతం. శారీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖంల స్పర్శ సంపర్క అభావంతో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిచ్చనా విచేష్టతే తమాహు పరమాం గతిం. కఠోపనిషత్తు 2వ అధ్యాయము 6వ మండలం 10వ మంత్రం. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంలో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరించబడిన ఆత్మ నిర్మల స్థిరచిత్తంతో ఉంటుంది. దీనినే పరిమితి అనగా మోక్షము అందురు. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛ్వాస. అగమర్శన మంత్రం. ఓం ఋతం చ సత్యం చ చాభిదాత్ తపసోऽధ్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతాయత పూర్వమకల్పయత్ దివం చ పృథివీం అంతరిక్షం మతో స్వః. పునరాచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే. శ్యామలయ్య గారు చేయించండి, ఎవరైనా సమయం అయిపోతుంది. కొంచెం లేట్ గా అవుతుంది. ఆయన వెళ్ళిపోయాడు, మీరు వేరే వాళ్ళు చేయించండి. లేదు చేయిస్తున్నా ఆచార్య, కానీ లైన్ లో ఉన్నారు. చేయించండి భీమరావు గారు. లేరు, వెళ్ళిపోయారు. ఓం అగమర్శన మంత్రములు. ఓం మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరశితో రక్షితాదిత్య ఇషవః
తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః దక్షిణాదింద్రోధిపతిస్థిరక్షిరాజీ రక్షితాపితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః ప్రచీతిగ్వర్ణోధిపతి పృథాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఈ విధంగా అన్ని దిక్కులు భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటూ ఓం ఉదీచీ దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఊర్ధ్వాద్రిగ్బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ వేష్టియం వయం దిస్మస్తంభోజంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాత వేదసే సునమామ సోమమరాతీయతో నిదాతి వేద సనా పర్షతతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితత్యగ్ని చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షగం సూర్య ఆత్మా జగతశ్చ స్వాహా ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఓం ఉద్వయం తమసస్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా రెండవ ప్రకరణ పూర్తి చేసుకొని ప్రాయశ్చిత్ర మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ జగదీశ్వర దయాలు, నీ కృపవలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామమోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. శాంతి పాఠ. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి రాపదయ శాంతి వనస్పతయే శాంతి విశ్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. నమస్తే ఓం నమస్తే ఆచార్యజీ సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య సర్వే నమస్తే.